హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అని చెప్పొచ్చు, రొటీన్ బ్లాగ్. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ టైం వచ్చేసి 12 అవుతుంది కదా, కరెక్ట్గా మధ్యాహ్నం 12 అవుతుంది అనమాట. ఇక్కడ దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. దీపపుందులు కూడా కొంచెం పెద్దవేను, ఒత్తి కూడా చిన్నగా పెడతాను అనమాట. అందుకు నాకు సాయంత్రం వరకు మంచిగా మలుగుతూ ఉంటాయి దీపాలు. అలా మనకి దేవుని దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటే అదొక మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట ఇల్లంతా కూడా. కాబట్టి ఇలా నేను దీపం కుందులో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి సాయంత్రం వరకు వెలిగేలాగా చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ మేమిద్దరమే ఉన్నాము. పిల్లలు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చెల్లెల పిల్లలంతా వచ్చారు కదా ఇప్పుడు హాలిడేస్, అందుకు ఇంకా పిల్లలు నలుగురు ఉంటామనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా మా ఇద్దరికే కాబట్టి రైస్ నైట్కి అలాగే మధ్యాహ్నానికి రెండింటికి సరిపడాగా రైస్ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే నేను మధ్యాహ్నం వెళ్తే నేను వచ్చేపాటికి నాకు లేట్ అవుతుంది అనమాట నైట్. అందుకు నేను నైట్కి సరిపడా కూడా చేసేసాను. ఫిల్టర్ ఆఫ్ చేశానండి, నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఫిల్టర్ గురించి. అందుకే ఇక్కడ వీడియోలో మళ్ళీ కూడా చూపిస్తున్నాను అనమాట. ఫిల్టరు మళ్ళీ పొద్దున్న 10 గంటలకు ఆఫ్ చేస్తే నైట్ వచ్చేసి 7కి అలా ఆన్ చేస్తున్నాను అనమాట. ఫిల్టర్ అలా కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటే లైఫ్ వస్తుంది బాగా ఫిల్టర్ కూడా. ఇక్కడ వచ్చేసి బీరకాయ పులుసు చేస్తున్నాను అనమాట. అందుకే దానికి సంబంధించినవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. నేను రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు, ఓన్లీ వ్లాగ్ అని చెప్పాను కదా, అందుకే ఇక్కడ కొంచెంగా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా కర్రీ అలాగే రైస్ రెండు అయిపోయాయి. అలాగే ఇక్కడ నేను బొంబాయి రవ్వతో వడియాలు చేశాను అనమాట. కొంచెం టైం దొరికింది నాకు, అందుకనేసి ఇక్కడ ఒక 2 వీడియోల కోసం 2 రెసిపీస్ అనేది షూట్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం టైం దొరికినప్పుడు ఇలాంటివన్నీ షూట్ చేసి పెట్టుకుంటే మనం వీడియోస్ పెట్టుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ వడియాలన్నీ పెట్టేస్తాను. టైము 1 అవుతుంది అనమాట, 1 గంట అవుతుంది. ఇక్కడ స్వీట్ కూడా చేసేస్తాను. చాలా బాగుందండి స్వీట్ వచ్చేసి, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉండింది, అంత మంచిగా ఉండింది అనమాట. ఇక్కడ బీరకాయ పులుసు రైసు అంతా రెడీగా అయిపోయింది కదా, ఎప్పుడు పెట్టేసుకొని తినేయడమే. ఇంకా ఇవన్నీ మంచిగా టైం వచ్చేసి కరెక్ట్గా 2 అయ్యిందనమాట. అవన్నీ నీట్గా కడిగేసి అన్నం పెట్టుకొని తినేపాటికి 2 అయ్యింది. ఇప్పుడు ఈ అన్నం అంతా తినిన తర్వాత ఇప్పుడు మరి ఈ ప్లేట్లు అన్నీ కడిగేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ పాప పెద్దమ్మాయి లేదు కదా, తను ఉండింటే సామాన్లన్నీ నీట్గా కడిగి కసుళ్ళు నూకేసి ఇలా కొన్ని చిన్న పనులన్నీ చేసి పెట్టేది. తను లేదు కాబట్టి నైట్ నేను ఇంటికి వచ్చేపాటికి లేట్ అవుతుంది కదా, మనం ఆ టైంలో వస్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది, టైర్డ్ అయింటాము, ఆ టైంలో చేసుకోలేమనేసి ఇప్పుడు అన్ని నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టైం అవుతుంది, ఒక పక్క ఫాస్ట్గా ఇంకా స్నానం చేసి రెడీ అవ్వాలన్నమాట. ఇంకా ఇక్కడ అవన్నీ నీట్గా వడియాలు కూడా ఆడుతున్నాయి ఒక సైడ్. ఇంకా స్నానం చేసి వచ్చేసాను, తల స్నానం ఇంకా రెడీ అయ్యేసి ఒకసారి ఇక్కడ ఇంకా కిచెన్ కాడ అంతా కూడా ఒకసారి చూసుకుంటున్నాను అనమాట. స్టవ్ అన్నీ కూడా కింద ఆఫ్ చేసేస్తాము, మళ్ళీ నైట్ అవుతుంది కదా అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి లైటింగ్ ఎక్కడ వస్తుంది అనేసి మొత్తం అంతా చూస్తుంటే ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, అదే చూస్తున్నాను. ఇలా రెడీ అయ్యానమాట. ఇంకా వెళ్ళిపోవడమే లేట్ అవుతుంది. ఇక్కడ బాక్సెస్ కూడా కట్టేసాను అనమాట. అమ్మ వాళ్ళకి ఒక బాక్స్, అలాగే ఫ్రెండ్స్కి కూడా. ఇంకా ఎప్పుడు నువ్వే చేస్తావు కదా వీడియోస్ కోసం, ఒకసారి టేస్ట్ కోసం కూడా తీసుకురావని అంటుంటే ఒకసారి తీసుకెళ్దాం, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారనేసి అమ్మ వాళ్ళకి ఫ్రెండ్స్కి ఒక బాక్స్ తీసుకెళ్ళారనమాట. వీళ్ళే అంతా ఫ్రెండ్స్, ఇంకా 4 మెంబర్స్ మిస్ అయ్యారనమాట. వాళ్ళు ఇంకా లేట్ అయింది వచ్చేపాటికి. ఇక్కడ మేమంతా కూడా ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట, సర్కిల్ మంచిగా బాగా ఉంటామంతా కూడా. ఇంకా ఇక్కడ నైట్ వచ్చేసి కరెక్ట్గా 8:30 అని చూడండి. ఇంట్లోకి రాగానే షూట్ చేసేస్తాను. ఇంకా యూట్యూబర్ కష్టాలన్నీ ఇలానే ఉంటాయి, అన్నీ క్యాప్చర్ చేయాలి కదా. ఇంట్లోకి రాగానే ఖచ్చితంగా 8:30 అయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కొని వచ్చేపాటికి 8:45 అయిందనమాట. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఆల్రెడీ చేసిన వంటలన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవి పెట్టేసుకొని తినేయడమే. ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా వస్తూ ఇంటి దగ్గరికి రమ్మనింది, పప్పు చేశాను అనేసి. అమ్మ కూడా బాక్స్ పెట్టించింది అనమాట పప్పు. ఆ పప్పు కూడా ఇంకా పెట్టేసుకొని తిన్నామన్నమాట. బీరకాయ పులుసు, అన్నం, పప్పు, పెరుగు, వీటితో ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ తినేసాము. ఇంకా అంతే కదా, టైర్డ్ అయిపోయింటే ఈ టైంలో వచ్చి చేసుకునేకి చాలా లేట్ అవుతుంది. అందుకనేసి నాకు తెలుసు కాబట్టి ముందుగానే మధ్యాహ్నం చేసేసాను అనమాట, నైట్కి కూడా అన్నట్టు. ఇంకొకసారి అలా జరుగుతూ ఉంటాయి, మనకి అప్పటికప్పుడు చేసుకునేకి టైము వీలు ఉండదు. కాబట్టి ఏదైతేనేమో మనకు పొట్టులేక పడాలి. తినిన తర్వాత ఇంక మరి యథావిధిగా కిచెన్ అంతా నీట్గా కడిగేసి అంత సామాన్లన్నీ కడిగి నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వడియాలు తీయాలి. ఇప్పుడు ఈ వడియాలు కూడా కొద్దిగా నీళ్ళు చల్లేసి ఇవన్నీ నీట్గా ఇప్పుడు తీసేయాలన్నమాట.
తీసి మరి అదే ఫ్యాన్ కింద వేసేసామంటే ప్రొద్దున కల్లా చక్కగా మనకి ఆరిపోయి ఉంటాయి అనమాట, ఎండిపోయి. చూడండి అసలుకి ఇలా బట్ట కొద్దిగా వాటర్ చల్లి ఇలా బట్ట కొంచెం లాగినట్టుగా అంటే ఈజీగా వచ్చేస్తుంది. చాలా మంచిగా వచ్చినాయి. బియ్యపిండి వడియాలకి ఏమాత్రం తీసిపోలేదనమాట, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట. ఇట్లా మొత్తం అంతా తీసి మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టేశాను. చూడండి మార్నింగ్ లేవంగానే 6 అవుతుంది ఇంకా టైం కరెక్ట్గా. మార్నింగ్ లేవంగానే ఇప్పుడు వడియాలు చూపిస్తాను చూడండి, ఎంత సౌండ్, ఎంత మంచిగా గలగల. అసలుకి మనకి ఎండే అవసరం లేదు. అసలుకి ఒక ఎండలో కూడా మనము ఆరబెట్టాల్సిన పని ఉండదు, ఎండబెట్టాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు వడియాలు. మీకు సౌండ్ చూస్తేనే అర్థమవుతుంది. చూడండి సౌండ్ వచ్చేసి సేమ్ మనం ఎండలో ఆరబెట్టినట్లుగా ఉన్నాయి కదా వడియాలు వచ్చేసి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియోలు కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను, స్వీట్ రెసిపీ అలాగే ఈ వడియాల రెసిపీ వచ్చేసి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.